మనం నిన్న నారాయణ స్కూల్ గురించి చూసాం కదా! దానికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగినది. ఇప్పుడు దానికి సంబంధించిన ఏదైతే కార్పొరేట్ స్కూల్ ఉందో, ఇంకోటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు కూడా దానికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగినది. సో, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు వరుస కథనాలతో కదిలిన విద్యాశాఖ శ్రీ చైతన్య స్కూల్‌కు షోకాజ్ నోటీసులు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యల హెచ్చరిక. సో, మొత్తానికి అయితే నోటీసులు ఇచ్చారు. వివరణ కోసం కోరుతా ఉన్నారు వీళ్ళు. సో, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారం వరుసగా వెలుగులోకి వచ్చిన వార్తలతో కలకలం రేపుతోంది. మీడియా కథనాల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమై రంగంలోకి దిగింది. ఈ మేరకు సంబంధిత స్కూల్ మేనేజ్మెంట్‌కు జిల్లా అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లా విద్యాధికారి పి. సుశీందర్ రావు ఆదేశాల మేరకు జారీ చేసిన నోటీసుల్లో స్కూల్‌పై వచ్చిన ఆరోపణలపై 3 పని రోజుల లోపు పూర్తి వివరణ ఇవ్వాలని మేనేజ్మెంటు ఆదేశించారు. అలాగే పాఠశాల గుర్తింపు ఆర్డర్ ప్రతులు, యూడీఐఏసీ నమోదు వివరాలు, 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల నమోదు సమాచారం, ఎస్ఎస్పీ నామినల్ రోల్స్‌తో పాటు ఆరోపణలకు సంబంధించిన ఇతర పత్రాలను సమర్పించాలని స్పష్టం చేశారు. సో, దీనికి సంబంధించి ఏవైతే ఆరోపణలు వచ్చాయో మొత్తము, ఈ స్కూల్ సంబంధించిన ఆరోపణలు ఏవేవైతే వచ్చావో ఆ సంబంధించిన డేటా మొత్తము 3 రోజుల లోపల సమర్పించాలి. లేదంటే ఈ స్కూల్ డేటాతో విద్యార్థుల డేటాతో సహా 2025, 26 సంబంధించి డేటా ఏదైతే ఉందో మొత్తం సమర్పించాలని చెప్పేసి అయితే నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆ వివరాలు గనుక సక్రమంగా ఉంటే చర్యలు తీసుకోవాలి. లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే దానిలో పేర్కొనడం జరిగిందనమాట. అయితే వివరణ ఇవ్వకపోతే తెలంగాణ విద్యా చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ హెచ్చరించింది. ఈ పరిణామంతో శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సో, తల్లిదండ్రుల్లో ఆశ విచారణపై దృష్టి అట. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యాశాఖ స్పందించడం పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. షోకాజ్‌తో సరిపోతుందా? చర్యలు ఉంటాయా? ప్రస్తుతం ఇది షోకాజ్ నోటీసుల దశలోనే ఉన్నప్పటికీ స్కూల్ మేనేజ్మెంట్ సమర్పించే వివరణ ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు ఉండే అవకాశం ఉందని విద్యా వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి వ్యవహారాల్లో నోటీసులకే పరిమితమైన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఈసారి నిజంగా చర్యలు ఉంటాయా లేదా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది. సో, ఇప్పుడు మాత్రం చర్యలు తీసుకోకపోతే గతంలో కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు చర్యలు తీసుకుంటారా? మళ్ళీ చర్యలు ఉంటాయా? లేదంటే ఓన్లీ నోటీసులకే పరిమితం అవుతుందా? మనము చూడాల్సి. సో, ఇట్లాంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో కార్పొరేట్ వ్యవస్థలు విద్యార్థుల జీవితాలతోనే ఆడాడుకుంటూ ఇటు తల్లిదండ్రుల జీవితాలను ఇబ్బందుల్లోకి పడేసే విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో ఇట్లాంటి విద్యా సంస్థలు కంపల్సరీ దీనికి నోటీసులు ఇచ్చి అవసరమైతే క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో, తప్పు జరిగినప్పుడు ఆ తప్పును బయటపెట్టి విద్యార్థులను జీవితాలను కాపాడాల్సిన బాధ్యత కూడా సమాజం పైన ఉంటుంది కాబట్టి, సో, ఇట్లాంటి కథనాలు వస్తూనే ఉంటాయి. ఎక్కడెక్కడ తప్పుడు జరిగిందో అక్కడక్కడ మనం వెలుగు తీస్తూనే ఉంటాం. సో, ఇవి మనం రాసిన కథనానికి అక్కడున్న మండలంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నోటీసులు వరుసగా నోటీసులు ఇవ్వడము, దాని మీద వివరణ కోవడము ఇదొక చర్చకు దారితీసిందనమాట. సో, ఇట్లాంటిది కంపల్సరీ క్లోజ్ కావాల్సిందే. ఇవన్నీ క్లోజ్ అయితేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. సో, ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.